శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. పొద్దున్న ఒకసారి చెప్పేశాను అనుకుంటున్నాను. దీపాలు, పోలి కథ, పోలాలమ్మ కథ అవి చెప్పాను కదా. అయితే అందరూ కూడా వెలిగించుకునే ఉన్నారు. అయితే నిన్న నేను చాలామంది పేర్లు చెప్పాను, మన వాళ్ళని రెగ్యులర్గా కామెంట్స్ చేసి వాళ్ళని. నేను ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటానండి. సుజాత ఫన్నీ టాక్స్ అని ఆవిడది పెద్ద ఛానల్, 25K పైన. ఆవిడ కూడా రెగ్యులర్గా చేసేవారు కామెంట్. ఎప్పుడు నాకు చేస్తారు, ఈరోజుకి చేస్తారు ఆవిడ. అయితే నేను ఆవిడ పేరు చెప్పడం మర్చిపోయాను. పీపుల్స్ టీవీ ఆవిడ కూడా నాకు కామెంట్ చేసేవారు. ఆవిడ పేరు మర్చిపోయాను. కృష్ణప్రసూన గారు, ఆవిడ చాలా ఎప్పుడో నుంచో ఆవిడ వంటలకి అవి కామెంట్ చెప్తూ ఉండేవారు. ఇప్పుడు అన్నింటికీ కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. ఆవిడ పేరు మర్చిపోయాను. పద్మజ మంగిపూడి, పద్మజ బాడిగా, అలా చాలామంది ఉన్నారు, మర్చిపోయాను. అలా మర్చిపోవాలని కాదండి, ఆ ఫ్లోలో కొన్ని మాటలు మర్చిపోతూ ఉంటాను. కానీ అందరూ మనసులో గుర్తుంటారు. దయచేసి ఎవ్వరూ ఏమీ అనుకోవద్దు. అయితే ఈరోజు నేను మొన్న ఎవరితోనైనా మీ బాధను పంచుకోకండి, మీలోనే ఉంచుకోండి అని చెప్పాను. బాధను పంచుకుంటే, ఎందుకంటే ఎవ్వరూ ఆర్చేయరు, తీర్చేయరు, అది లోకు అవుతుంది. మన బాధ ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళు అలా పాకుతుంది తప్ప దానికి సొల్యూషన్ మనకే దొరుకుతుంది. ఎవరో ఏం చెప్పరు, ఆహా అంటారు. ఆ జాలి కబుర్లు వినవలసినంత అవసరం ఏం లేదు. అంత ఒకళ్ళు జాలి చూపించే విధంగా మనం కూడా ఉండకూడదు. తర్వాత లోకుతనమే తప్ప కుటుంబాన్ని బయట పెట్టుకోవడమే తప్ప అంతకన్నా ఏం లేదు. తర్వాత నేను సంతోషాన్ని కూడా పంచుకోకండి అన్నాను. ఇదేమిటి ఈవిడ బాధ చెప్పొద్దంటుంది, సంతోషం చెప్పొద్దంటుంది అనుకున్నారేమో. సంతోషం గురించి ఇదివరకు సంతోషం పంచుకోవాలి నలుగురితోనూ అనేవారు. సంతోషాలు పంచుకుంటే ఎవరికి ఎంతున్నా, వాళ్ళ పనులన్నీ అయిపోయినా, వాళ్ళ పిల్లలకు ఉద్యోగం వచ్చేసినా, వాళ్ళకి 4 ఇల్లున్నా, వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ బాగున్నా, హెల్త్లు బాగున్నా, ఏమున్నా సరే ఎదుటి వాళ్ళకి పడే ఏడుపులు ఎక్కువైపోయాయండి జనాలకి. అది మాత్రం 100% నిజం. నిన్న చాలామంది కూడా అదే అన్నారు. దానివల్ల మనం సంతోషంతో ఏదైనా పని చెప్తే మన పని ముందుకు వెళ్ళట్లేదు, వాళ్ళ పనులు ముందుకు వెళ్ళిపోతున్నాయి చక్కగా. వాళ్ళ పనులు ముందుకు వెళ్ళాయని మనకు బాధ ఏం లేదు, కానీ మన పనులు మనకు అవ్వాలి కదా. అందుకని మన కుటుంబ సభ్యులతోనే తప్ప ఎవరితోనూ షేర్ చేసుకోకండి. పెద్దవాళ్ళు ఉంటే కొంతమంది పెద్దవాళ్ళు చెప్పేస్తారు అన్నారు. పెద్దవాళ్ళు నిజమే, పెద్దవాళ్ళకి నోట్లో ఆగదు. అందులో ఇంకా 80 ఏళ్ళు దాటిన వాళ్ళు చాలా చాదస్తంగా తయారవుతారు. మనం ఏదైనా వద్దంటే వాళ్ళకి కోపం వస్తుంది. మా ఇంట్లో కూడా నేను చూస్తూ ఉంటానుగా. అందుకని వాళ్ళకి అసలు ఫస్ట్ చెప్పేయకుండా ఆఖరణ చెప్పండి, ఏ విషయమైనా మొత్తం అంతా అయిపోయిన తర్వాత చెప్పండి తప్ప మధ్యలోనూ మొదట్లోనే వాళ్ళకు కూడా తెలియకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి, మనుషులు అలా ఉన్నారు. బాధను పంచుకుంటే లోకువ, సంతోషాన్ని పంచుకుంటే ఏడుపు. మరి ఇంకా మనం ఎలా ఉండాలని వాళ్ళ ఉద్దేశం అర్థమవుదు, అలా ఉంది. అందుకే అంటాను, విశ్వంలోకి మనం మంచి భావాలు పంపాలి, పంపితే అంతా బాగుంటుంది అని చెప్పి. అలాగే ప్రతిదానికి మన తెల్లారులేస్తే మనం ఉపయోగించే నాప్కిన్, చేతులు తుడుచుకునే నాప్కిన్, స్టవ్ గట్టు అవి తుడుచుకునే నాప్కిన్ దగ్గర నుంచి ప్రతిదీ మనకు ఉపయోగమే. మనకు ఏది ఉపయోగపడకుండా ఉండదు కదా. అలాగా అన్నింటికీ మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇప్పుడు బాత్రూమ్స్ అవి కడిగే వాళ్ళు వస్తారు, వాళ్ళని ఏదో అంటారా అని వాళ్ళలా అలా చూసేస్తారు. మన బాత్రూంలో అవి మాకు కడుకుందుకు మనకే చిరాకైనప్పుడు వాళ్ళు వచ్చి శుభ్రం చేస్తారు కదా. వాళ్ళకి మనం ఎంత ఇది ఇవ్వాలి? ₹1 డబ్బులు అలాంటి వాళ్ళకి ఓ ₹10 వాళ్ళు ఎక్కువ అడిగినా మనం చూసుకోకూడదు ముందు వెనక. కావాలంటే ఇంకోటి మనకు సొంత ఖర్చు ఏమైనా తగ్గించుకోవాలి. మనం తినే ఖర్చు అవి ఇవి మిస్లేనియస్గా ఖర్చు పెట్టే ఖర్చులో, చీర ఖర్చో, అక్కర్లేని ఖర్చులో ఏవో ఉంటాయి, అలాంటివి తగ్గించుకోవాలి తప్ప వాళ్ళ దగ్గర పిసినార్తనం చూపించకూడదు అని నా ఉద్దేశం. నేను అలాంటి వాళ్ళు వచ్చి పనిచేసి వెళ్ళినప్పుడు ఇంట్లో ఏముంటే అవి తినడానికి ఇచ్చి, వాళ్ళు అడిగినంత డబ్బులు అవి ఇచ్చి, వాళ్ళు అడగగానే ఏమైనా పాత బట్టలు అవన్నీ వెంటనే ఇస్తాను నేను.
అందరూ కూడా అలాగే ఉండండి. అలా ఎందుకంటే కొంతమంది ఇది మనం చెయ్యలేని పని వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు డ్రైనేజీల్లో వాటిలో క్లీన్ చేసి వాళ్ళు చేతులు పెట్టి చేస్తారు. వాళ్ళ పని అదే. అంటే వాళ్ళ పనే అదే అయినా ఆ పని మనం చేసుకోలేం కదా, వాళ్ళు చేస్తున్నారు కదా. అలా కొన్ని పనులకి మనం చేసుకోగలిగే పని అవతల వాళ్ళు చేస్తున్నప్పుడు నువ్వు కొంచెం అటు ఇటుగా బేరం ఆడుకున్నా పర్వాలేదు. మన వల్ల కాని పని ఇంకోళ్ళు చేసి పెడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర బేరాలు ఆడుతూ కూర్చోకూడదు. తర్వాత ఎండలో కూర్చుని ముసలమ్మలు వాళ్ళు పళ్ళు కాయలు అమ్ముకుంటారు. వాళ్ళు ₹1 ఎక్కువ చెప్పినా వాళ్ళకి ఇచ్చేయచ్చు. ఎందుకంటే అంత ముసలి వయసులో పాపం వాళ్ళకి ఏ ఆధారం లేక కదా అమ్ముకుంటారు. ₹1 మన డబ్బులు వెళ్ళిపోయినంత మాత్రాన మనకి తరిగిపోయింది ఏముంది. అది అలాగా ఈ విశ్వంలో ప్రతిదీ మనం థ్యాంక్స్ చెప్పుకునే విషయాలే చాలా ఉంటాయండి ఆలోచిస్తే. ఈ ఏడ్చి వాళ్ళు ఉంటారు, ఎప్పుడూ ఉంటారు. అలాంటి వాళ్ళని పక్కకు తీసేసి మనకి ఎవరు చక్కగా మనం ఎవరెవరికి కృతజ్ఞత చెప్పుకోవాలి అన్న విషయం మన మనసు నిండా నింపుకోవాలి. అప్పుడు మన పనులు కూడా చక్కగా, ఎప్పుడైతే మనం ఒకళ్ళకి ఏ విషయం పట్లైనా థ్యాంక్స్ చెప్పామనుకోండి, వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. ఆ సంతోషం మనకి అదొక బ్లెస్సింగ్ అవుతుంది. మన పనులు ముందుకు వెళ్తాయి. అంతా కూడా పాజిటివ్ వైబ్స్ మనకు వస్తాయన్నమాట. అది చాలా మీరు ఆలోచించి చూడండి. తెల్లారు లేస్తే మనకి మనం థ్యాంక్స్ చెప్పుకునేవి చాలా ఉంటాయి. ప్రతి విషయంలోనూ మనం ఆలోచించాం కానీ కూర్చుని. అందుకని మన మనసు ఎప్పుడు కృతజ్ఞతా భావంతో ఉండాలి అన్నిటి పట్ల. మొక్కలు మనకి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మన నుంచి చెడ్డ తీసుకుని మనకు ఆక్సిజన్ ఇస్తాయి. మొక్కలకి ఎప్పుడూ నిత్యం నమస్కారం చేసుకుంటూ ఉండాలి. భూదేవి మన భారాన్ని అంతా మోస్తోంది. ఆవిడకి ఎప్పుడూ నమస్కారం చేసుకోవాలి. అసలు తెల్లారు లేస్తూనే నమస్కారం చేసుకునే పని లేస్తాం అనుకోండి మంచం నుంచి. అది తర్వాత పూజ అయ్యాక కూడా మన 2 చేతులు ఆంచి కిందకి నమస్కారం పెట్టుకోండి భూదేవికి. ఎప్పుడు కూడా మంచిది చాలా. ఎక్కడికైనా మనం వెళ్ళినా బళ్ళ మీద అది తిరుగుతూ ఉంటారు. మనం పడిపోకుండా, ఎటువంటి దెబ్బలు తగలకుండా, పిల్లలు కానీ మన వారు కానీ మనం కానీ వెళ్ళినప్పుడు బండి మీద వెళ్ళినప్పుడు కింద పడకుండా, దెబ్బలు తగలకుండా ఆ వసుంధరాదేవి కాపాడుతుంది. ఓం వసుంధరాదేవి అయి నమః అనుకుంటూ ఉంటే అది ఆ వసుంధరాదేవన్నా భూదేవన్నా ఒకటే. అది అలాగా పొద్దున లేస్తే మనం నేను ఇంకా చెప్పలేకపోతున్నాను. మనం కృతజ్ఞత చెప్పుకునేవి ఎన్నో ఉంటాయండి. ఆ విషయాల పట్ల మనం దృష్టి పెట్టండి తప్ప ఎవరికైనా మన సంతోషాన్ని చెప్పుకోవడం, మన దుఃఖాన్ని చెప్పుకోవడం అలాంటివి చెయ్యొద్దు. మనం వేటికి కృతజ్ఞత చెప్పుకుంటే మన పనులు కూడా చక్కగా అవుతాయి. మన మనసు కూడా రాను చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా అవుతుంది. అక్కర్లేని విషయాలకి ఆవేదన చెంది అశాంతిగా అయితే ఉండదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతున్నా చాలామంది అశాంతిగానే ఉంటున్నారు. ఏమీ లేకపోయినా, తక్కువగా ఉన్నా మనం ప్రశాంతంగా ఉండే విధంగా ఉంటుంది నేను చెప్పినట్టు చేస్తే. అంటే ఏమీ లేకుండా అని కాదు, మనకేదైనా పనులు అవ్వకపోయినా, ఏదో ఎవరికి ఏది కావాలంటే అది, ఏ రకంగా అయినా సరే, ఆరోగ్యం అయితే ఆరోగ్యం, డబ్బు అయితే డబ్బు, ఇంట్లో పనులు అయితే పనులు, నువ్వు ఏది కోరుకుంటావో అది ప్రశాంతంగా అవుతుంది. మనసు ప్రశాంతంగా కృతజ్ఞతతో ఉంచుకుంటే. నేను చెప్పాగా, ముసలి వాళ్ళు అమ్ముకునే వాళ్ళకి, లేకపోతే నేను అన్నట్టు టాయిలెట్స్ కడిగే వాళ్ళకి, ఎవరికైనా ₹1 ఇచ్చేటప్పుడు బేరాలు ఆడకండి. ₹1 ఇచ్చేసేయండి, మనమే నష్టపో అంతలో. అది ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఇది. మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి నాకు పొద్దున్నే లేచాను కదా, 4:30, 4:40 అలా లేచాను. కొంచెం నీరసంగా ఉంది. వంట అయిపోయింది. నేనేం వండానో ఆ కూరని ఈరోజు అప్లోడ్ చేస్తాను కాసేపు ఉండి. తొందరగానే లేచాను కదా, అందుకని తొందరగా కూడా వంట చేసేసాను. ఒక్క చిన్న స్లీప్ వేద్దామా అని అనుకుంటున్నాను. ఈ లోపల ఎవరో ఒకరు అలా కునుకు వస్తుంది. ఎవరెవరు బెల్ కొట్టడమో తలుపు కొట్టడమో చేస్తారు మా వారి కోసం. నాకు పడుకుందాం నా తాపత్రయమే కానీ అక్కడ కుదరడం అయితే తక్కువ. మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.